నరేంద్ర మోడీకి జై. నువ్వు మోదీ ఫ్యానరా? మోడీ మా నరేంద్ర మోడీ తమ్ముడు మోడీ క్రికెట్ ఆడితే ఎంత కొడతాడు? మోడీ గారా? నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ఒక్కసారి క్రికెట్ గా ఆడారు అనుకో పాప ఏం జనం కేకలు విజిల్లు జనం అందరూ వచ్చేస్తారు. అందరూ ఆయన అంటే మామూలుగాడు. దేశానికి ఏడనుకున్నా ఆయన అంటే ఏడను. ఈ జిల్లాకి ప్రధానమంత్రి ఆయన, ఆంధ్రాకి ప్రధానమంత్రి, తెలంగాణకి ప్రధానమంత్రి ఎవరు? మరి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ఆంధ్రాకి ప్రధానమంత్రి, మళ్ళీ విజయవాడలో ప్రధానమంత్రి, మన తెలంగాణకి ప్రధానమంత్రి, మరి ఇండియాకి ప్రధానమంత్రి, మొత్తం దేశం మొత్తం ప్రధానమంత్రి. అన్ని అయినే, అన్ని అయినే, మొత్తం రాష్ట్రం మొత్తం ప్రధానమంత్రి ఆయన. పాకిస్తాన్ కూడా ఆయనే, అమెరికాకి అన్ని ఆయనే మన ప్రధానమంత్రి గారు. పాకిస్తాన్ కు నరేంద్ర మోడీ అన్ని అయినే, అయ్యా స్వామి తమ్ముడు ఈ రాష్ట్రానికి ఏంటి ఇక్కడ కూడా లీడరే, అమీర్పేట కూడా లీడరే. మొన్న అమీర్పేట కలిసారు, అక్కడ లీడరే. అవి అట్లాగే నరేంద్ర మోడీ ఎక్కడికి ప్రధానమంత్రి? నరేంద్ర మోడీ తెలంగాణకి ప్రధానమంత్రి, ఆంధ్రాకి ప్రధానమంత్రి, ముంబైకి ప్రధానమంత్రి, పాకిస్తాన్ కూడా ప్రధానమంత్రి. పాకిస్తాన్ అంటే ఇక్కడ పండబెట్టి జపాన్ కూడా అంత అయినే మన నరేంద్ర మోడీ గారు. చైనాకు అంత అయినే అయినే అన్ని. ఈ భూమి మీద ఎవరు చంపి భూమి పెడతా. అయ్యా కుర్చీ తాత నీకు ప్రపోజ్ చేస్తున్నాడు రా. ప్రపోజ్ చేస్తున్నాడు. చూసాడు అవే ఎట్లున్నది. చాలా మంది గురిగారు మీ సింహాసనం కూర్చున్నారు. మీరు నువ్వు కూడా సింహాసనం కూర్చున్నారు. మీరు గురిగారు మీరెవరో కుర్చీ కాలబాస, మీరెవరో పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. కుర్చీ తాత క్రికెట్ ఆడితే ఎవరు గెలుస్తారు? ఎంత కొడతాడు? ఇండియా. ఫ్లాట్ అయిపోయారా నీకు అమ్మాయిలు? ఇండియా గెలుస్తుందా? ఇండియా గెలుస్తుంది. ఇప్పుడు మన కెప్టెన్ ఎవరు? రోహిత్ శర్మ. ఎవరు? ధోని. ధోని. ధోని ఉజ్జల సిగరెట్ ధోని. సచిన్, మహేష్ బాబు రా, ప్రభాస్. ఎవరైనా సరే కానీ ఇండియా మాత్రం ప్రభాస్ ఆడితే గురిగారు మీరు ఖచ్చితంగా చెప్పారు. ఇండియా గెలుపుతున్నాను, మీరు కూడా నోరుతో ఇండియా గెలుపుతున్నారు. సభాస్ గురి గారు ఇండియా గెలుస్తుంది, పక్కా ఇండియా గెలుపుతుంది. ఇండియా అలవాటు ఏం దొరికినా ఆ టీం ఆడుతుంది. మంచి టైంలో నిలకడబడ్డది. రన్ అవుట్, డక్ అవుట్, ఏదో ఒకటి ఆడిచారు. కానీ ఒకటి వాళ్ళ దగ్గర పట్టుదల ఉంది. ద గ్రేట్ కెప్టెన్ అవర్ ఇండియా రోహిత్ శర్మ ఈజ్ అ గ్రేట్ ప్లేయర్ అండ్ వికెట్ కీపర్. బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ బాగా చేస్తాడు. కుర్చీ దీవిస్తాడు. ఒక పులి, ఒక సింహం ఆడుతుంది. మరి బాలకృష్ణ ఆడితే దడతలు ఆడిపోతాపా. దబడి దిబడే ఆయన వచ్చిందంటే అన్ని మ్యాచ్లు గెలుస్తాడు. ఆయన వచ్చిందంటే బాలకృష్ణ గానీ గేమ్స్ లో ఈ బాలకృష్ణ గానీ ఒక వాడాడనుకో ఎవరు కూడా ఇండియా పవర్ఫుల్, ఏ పాకిస్తాన్ పనిచేయదు. జై ఇండియా, జై జై ఇండియా. ఈ రోజు విరాట్ కోహ్లీ ఎన్ని కొడతారు అనుకుంటున్నారు? విరాట్ కోహ్లీ అయితే ఒక కొట్టొచ్చు, ఒక 1000 కొట్టొచ్చు, లేదా 2000 కొట్టొచ్చు. 2000, 1000. లోకులు కాకులు అంటే ఆడితే అలా ఉంటుంది. ఇప్పుడు ఉంది కుర్చీ తాతాడతారా? మన వైలో సచ్చలేడా ఆడాడితే చిచ్చుకోవడమంటే చూడు పిల్లమ్మ, చూడు పుల్లోడు, చూడు పాడు పుల్లోడు అలా ఉంటుంది. ఆట ఆడుతుంది కుర్చీ తాత అంటే వస్తానంటివి నాతో, వస్తానంటివి ఇదే ఆట. వస్తానంటివి నాతో, వస్తానంటివి. ఈసెకల్ కోడంగాలు ఆడితే ఎట్లుంటారు? ఈసెకల్ కోడంగా ఆడితే కోడి మీద ఎంటుకుంటాయి కదా. ఊరా మాసరా ఊరు మన మనసులో కోడి మీద ఎంటుకుంటాడు. ఎంటుకలు శిక్ష పడమంటే కోయి ఉంటది. తమ్ముడు నీకు అమ్మాయిలు ఫ్యాన్స్ వచ్చేస్తారు అందరూ. ఆ కోయిలా ఉంటది. తమ్ముడు ఏంద్ర నీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ రోజుకి హీరో అయిపోతున్నారా? సరే కానీ ఈ రోజు మ్యాచ్ లో మహేష్ బాబు ఆడితే ఎంత కొడతారు?
మైదానం ఆడితే ఒక పక్క 150 గెలుస్తుంది. సరే నాగార్జున ఆడితే? 150. నాగార్జున ఆడితే? నాగార్జున మా నాన్నగారు చెప్పాలంటే ఒక 500 కొట్టచ్చు. 500. నాగ చైతన్య ఆడితే? నాగార్జున ఆడితే డెవలప్. రామ్ చరణ్ ఆడితే? 200. ఎవరు? నాగార్జున ఆడితే 2 మార్కులు 200 బాల్ కొట్టచ్చు. రామ్ చరణ్ ఆడితే? రామ్ చరణ్ ఆడితే ఒక 2000 పైన 3000 కొట్టచ్చు. 3000. అరే ఈ రోజు ఎవరెవరికి రా మ్యాచ్? ఈ రోజు చిరంజీకి రావాలా. ఈ రోజు మ్యాచ్ జరిగితే చిరంజీకి రావాలా. న్యూజిలాండ్ ఇండియా సింహం లాంటి ఒక సింహం లాంటిది, ఒక పుల్ లాంటిది. ఆ పులే మనకి గెలుస్తుంది. ధోని వల్ల ఆడుతుంది ఇదంతా. ధోని ఇండియా వచ్చిందనుకో, మన ఇండియా ఉంటేనే మనం బాగుంటాం. ఇండియా కోసం ఏడి మీరు అందరికీ జై ఇండియా, జై ఇండియా, జై బోలో భారత్ మాతా, జై బోలో భారత మాతాకి జై.